ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంది సార్? భూమి అనేది కొంతమంది తగ్గిందంటున్నారు, కొంతమంది ఏమో పెరిగిందంటున్నారు. ఇప్పుడు అసలు ఏంటిది కరెక్ట్ అనేసి చాలా చంద్రబాబు మంది. నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు గత ముందు టర్మ్స్ లో పంచ్ సిస్టమ్ పెట్టాడు, థంబ్ ఇంప్రెషన్, బయోమెట్రిక్. ఓకే. అందరూ విసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. తర్వాత సెట్ అయిపోయింది కదా. తర్వాత అదే కంటిన్యూ. ఎవరైనా ఒక కొత్త పని చేస్తున్నామంటే 10 మంది వెనక్కి లాగుతారు. అలాగే మనం వెళ్ళిపోతే పోయినట్టే. మీ గోల్ మీకు క్లియర్గా ఉండాలి, మీ పట్టుదల మీకు ఉండాలి. మీరు కరెక్ట్గా ఉంటే ఎవరైనా చేయగలరు మిమ్మల్ని ఏమన్నా. మీరు కరెక్ట్ లేనప్పుడు ఇప్పుడు యాక్షన్ అనేది రియాక్షన్, యాక్షన్ ఆపోజిట్ రెండు సైడ్లు ఉంటేనే ఏదైనా అవుతుంది. ఒక సైడ్ ఉంటే ఏం కాదు, రిజల్ట్స్ విల్ నాట్ కమ్. ఏదైనా చప్పట్లు కొట్టిన రెండు చేతులు ఉండాలి. అట్లా ఏంటంటే ఇక్కడ ఈ హైడ్రా అనేది ఉద్దేశం మంచిదే పెట్టింది. హైడ్రా ఉద్దేశం ఏంటి, అక్రమంగా బడాబాబులు ఎవరైతే ఆక్రమించారో నాలాలు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పెద్ద ఇష్యూ అయింది. వాళ్ళ కోసం పెట్టిన రూల్ ఇది. అయితే ఈ ప్రాసెస్ వాళ్ళ కోసమే పెట్టడం ఓకే, కానీ అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇండ్లు కట్టుకోవడము, సో వాళ్ళు కూలుస్తుంటే ఏడవడం ఇవన్నీ చూసాం కదా. వీళ్ళ పరిస్థితి ఏమంటారు అప్పుడు? అంటే అదే హైడ్రా అనేది మొదట్లో కొద్దిగా కటువుగా ఉన్నది. బట్ ప్రజలు ప్రాబ్లం అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా యూటర్న్ తీసుకున్నారు. మొదట ఉన్న 2 నెలలు ఇప్పుడు లేదు. ఎవరైనా పర్మిషన్లు ఉండి, ఎందుకంటే బిల్డరు హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నాడు, రేరా పర్మిషన్ తీసుకున్నాడు, బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. సో బయలు తప్పు లేదు. అందుకనే గవర్నమెంట్ రేవి రంగనాథ్ గారు ఎవరైతే కమిషనర్ ఉన్నారు ఐపీఎస్, ఆయన రూల్ ఏం పెట్టారంటే ఆల్రెడీ పర్మిషన్ ఉండి ఇంట్లో ఉంటుంటే మాత్రం వాళ్ళు కదపము. మొదట్లో చేశారు. ఎవరైనా అండర్ కన్స్ట్రక్షన్ ఉండి ఇల్లీగల్ అంటే కోల్చేస్తాం. కాలేజీలు, హాస్పిటల్ కోల్చాం. స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, పేషెంట్స్ ఇబ్బంది పడతారు. సో డెఫినెట్గా అది ఉద్దేశం మంచిదే. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, తెలంగాణ ఇచ్చే విధానం తప్పు అన్నారు. సో హైడ్రా పెట్టడం తప్పేం కాదు. హైడ్రా మంచి పాజిటివ్. చెరువులు లేకపోతే చెరువులు ఉండవు. సో ఈరోజు పెట్టిన తర్వాత కరెక్షన్ చేసుకోవడం వల్ల బెటర్ అయింది. సో నేను అన్నది అంటే హైడ్రా వల్ల ఇనీషియల్గా కొద్దిగా సెట్ బ్యాక్ అయినా ఇది ఒక మంచి పాజిటివ్. చర్య తీసుకొస్తే మేము చెరువులు కొనవాలైతే చెరువులు ఉండవు. ఆల్రెడీ హైదరాబాద్లో నీళ్ళు కొనుక్కుంటున్నాం మనం. బంజారాలు జూన్స్ కొనుక్కుంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 4 నెలలు ట్యాంకర్లు తెప్పించాం, లేకపోతే యూ కెనాట్ సర్వైవ్. సో ఇప్పుడు ఇది ఇంకొక 20 సంవత్సరాలు ఇట్లా వదిలేసాం అనుకోండి, ఇంకా కొన్ని నీళ్ళు కొనుక్కో దుబాయ్ టైప్ అయిపోతుంది. మిడిల్ ఈస్ట్ నీళ్ళు కొనుక్కొని ఆయిల్ ఫ్రీగా ఇస్తారు. మనం కూడా పరిస్థితికి వస్తాం. సో ఓవరాల్ ఏంటంటే హైడ్రా మంచి ఉద్దేశం, ఆ కరెక్షన్ అయ్యి కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అవగాహన అనేది వచ్చిందంట. అవగాహన వచ్చింది. ఎఫ్టీఎల్ బఫర్ ఎలా కొనుక్కుంటే సిస్టమ్స్ అదే. నువ్వు కొనుక్కుంటున్న ఒక ల్యాండ్, ఆ ల్యాండ్ ఎఫ్టీఎల్ లో ఉందా, బఫర్ లో ఉందా, వెబ్సైట్స్ ఉన్నాయి. lakes.hmd.gov.gov. అంటే గవర్నమెంట్ అందులోకి వెళ్ళి విలేజ్, పంచాయతీ అడ్రస్ కొట్టి సర్వే నెంబర్ కొడితే, లేక్ పేరు చెప్తే అది వచ్చేస్తుంది. ఏ జోన్లో ఉంది, నువ్వు కొనొచ్చో ప్రొహిబిటెడ్ ఉందా, నాన్ ప్రొహిబిటెడ్, అవన్నీ కనుక్కో. చాలా మంది ఇంటికి లోన్ పెట్టుకుంటారు, బ్యాంక్లో ఈఎంఐ కట్టుకుంటూ ఉంటారు. అది బెస్ట్ అంటారా, లేదంటే డబ్బులు సేవ్ చేసుకొని ఒక మొత్తాన్ని మన దగ్గర పెట్టుకొని తీసుకోవడం బెటర్ అంటారా? మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇచ్చిన 2 నిమిషాల టైంలో 2 గంటలు చెప్పాల్సిన 2 నిమిషాల్లో చెప్పండి, ఎట్లా చెప్తానమ్మా. ఇప్పుడు ఏంటంటే అది కూడా ఏజ్ ఆఫ్ ది పర్సన్. నీ ఏజ్ ఎంత, రిటైర్మెంట్ స్టేజ్లోనో, ఎంగేజ్లోనో, మిడిల్ ఏజ్లోనో, అడల్ట్ ఏజ్లో. రెండోది నీ దగ్గర ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాలు. సపోజ్ 25 సంవత్సరాలు ఉంటే మన ఆన్సర్ వేరు ఉంటుంది, 50 సంవత్సరాలు ఉంటే ఆన్సర్ వేరు ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఈఎంఐ తీసుకున్న నీకు 60 సంవత్సరాలు ఉంటే లోన్ ఇవ్వరు కదా, నీ కూతురు నీ కొడుకు ఎవరు పెట్టుకోవాలి. సో అందుకని ఏంటంటే మనకున్న ప్రతి దానికి కూడా సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పలేము రియల్ ఎస్టేట్లో. దాన్ని స్టడీ చేయాలి, అనాలిసిస్ చేయాలి. సో మీరు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు, రెంట్ కోసం అయితే ఒక రూల్ ఉంటుంది, ఉండడానికి కోసం అయితే ఒక రూల్ ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ అయితే ఒక రూల్ ఉంటుంది. ఏ ఏరియాలో కొనుక్కోవాలి, ఏ సెగ్మెంట్లో కొనుక్కోవాలి, ఎంత సైజు కొనుక్కోవాలి, ఎంత బడ్జెట్లో కొనుక్కోవాలి, ఎంత లోన్కి వెళ్ళాలి, అన్నీ కూడా కేస్ టు కేస్ మారిపోతాయి. సో రెండూ మంచిదే. ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్ అప్రిషియేషన్ కొనుక్కుంటే రాదు, 12-13 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవడానికి. అదే ప్లాట్ కొనుక్కుంటే 5 years డబుల్ అవుతుంది. సో రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే రెసిడెన్షియల్లో 2.5 to 3%. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టుకుంటే ఎంత వస్తుంది రెంట్, మీరు చెప్పండి. ₹1,00,00,000 పెట్టుకుంటే రెంట్ ఎంత వస్తుంది? 20,000 నుండి 25,000 వస్తుంది. ఒక 30,000 అనుకోండి. 30 కూడా రాదు, 20-25 మ్యాక్స్. అంటే 25 తీసుకున్నా 3 లక్షలు సంవత్సరానికి. ₹1,00,00,000 3 లక్షలు అంటే 3%. అదే కమర్షియల్లో పెట్టుకుంటే 6 to 8% వస్తుంది. ల్యాండ్లో పెట్టుకుంటే 20 to 25% వస్తుంది. సో ఇవన్నీ వేరియబుల్స్ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ఉంటాం మ్యాథమెటిక్స్లో. ఆ వేరియబుల్స్ బట్టి మీకు చెప్తా ఉంటాయి, ఏది కొనుక్కోవాలి, ఎందుకు కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ ఎప్పుడు కొనుక్కోకూడదు.
రియల్ ఎస్టేట్లో ఏజెంట్స్ మేము ముఖ్యంగా సజెస్ట్ ఏం చేద్దంటే కస్టమర్ ప్రాబ్లం అర్థం చేసుకో. ఓకే ఏం మాట్లాడాలో అందరికీ తెలుస్తుంది, ఏం మాట్లాడకూడదో మా ట్రైనింగ్లో చెప్తాం. ఓకే మా రియల్ ఎస్టేట్ రియల్ ట్రాన్సాక్షన్లో ట్రైనింగ్ డివిజన్ ఉంది. ట్రైనింగ్లో ఏం చేస్తాం, ఓకే మీరు కస్టమర్, ఈ అమ్మాయి ఎవరు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, శాలరీడా, బిజినెస్ ఏంటి కనుక్కొని హౌ టు ఐడెంటిఫై కస్టమర్. ఓకే నువ్వు బ్రయ్యర్వో బ్రోకర్వో తెలియదు కదా, బయట నుండి వస్తే డీటెయిల్స్ అడిగితే బ్రోకర్ అనుకో. అవును అట్లానే హౌ టు క్వాలిఫై, ఐడెంటిఫై చేశాక అసలు కొనే ఆవిడ కొన్నావిడ సోది చెప్పడానికి వచ్చిందా, విండో షాపింగ్ వచ్చిందా, క్వాలిఫై చేస్తే హౌ టు ఎంగేజ్ ఏ కస్టమర్. అవన్నీ ముందే మనము ఐడెంటిఫై చేయొచ్చు అంటారు. చేయొచ్చు, మా ట్రైనింగ్లో అదే ఇస్తాం. ఓకే హౌ టు టాక్ టు ఏ కస్టమర్, హౌ టు ఎంగేజ్ ఏ కస్టమర్, హౌ టు డూ సైట్ విజిట్, హౌ టు హ్యాండిల్ దర్ కస్టమర్. నాకు వాస్తు లేదు, ఈస్ట్ ఫేసింగ్ కావాలి, అక్కడ నాలా ఉంది, కిచెన్ తప్పు ఉంది, ప్లగ్ పాయింట్ ఏవో అడుగుతుంది, క్రాక్ ఉంది, అవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే తర్వాత నీ వాల్యూకి ఇప్పుడు నెగోషియేషన్ చేయాలి. నెగోషియేషన్ అంటే మీరు ₹1,00,00,000లో ఉంటారు, ఓనర్ ₹1,50,00,000 ఉంటాడు, అంత డిఫరెన్స్ డీల్ కదా. సో నీకు చెప్పాల్సిన నీకు చెప్పాలి, ఆయనకి చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి, మధ్యలో ఎక్కడ 120, 130 క్లోజ్ చేస్తాం. ఓకే అది నెగోషియేషన్ అంటారు, ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్. ఓకే సో దాని మీద ఒక టాపిక్ ఉంటుంది. ఓకే ఇట్లా డిఫరెంట్ బ్రోకర్ అంటే పని ఏంటంటే ఒక ప్రాపర్టీని లొకేషన్ ఐడెంటిఫై చేసి ప్రాపర్టీ చూపించి మళ్ళీ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసేదాకా వాళ్ళ బాధ్యత. ఓకే అంతవరకు వాళ్ళకి ₹1 కాదు. ది డే ఆఫ్ రిజిస్ట్రేషన్, డే ఆఫ్ హ్యాండ్ ఓవర్ మీరు ఆయనకి కమిషన్ పే చేయాలి. ఆ కమిషన్ ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాను అనుకోండి, టికెట్ లేని ప్రయాణం ఇక్కట్ లేని ఒక సామెత ఉంది. సో మీరు డబ్బులు సేవ్ చేసి 1% సేవ్ చేసి 99% వదులుకోవాలి. చాలామంది చెప్పాను ఇందాక 44 crores డబ్బులు పెట్టారు, బయటికి రావడానికి మళ్ళీ 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఓకే ఇప్పుడు మనం